బుల్లెట్స్ అండ్ రోజెస్ 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకి పుష్కరం పండుగ వచ్చింది. విజయదశమి దావత్ అన్నీ ఏదనుకున్నప్పటికీ దాదాపు 12 సంవత్సరాలుగా తమ అభిమాన హీరో రికార్డులు బదలుకొట్టేటటువంటి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నటువంటి లక్షలాది మంది పవర్ స్టార్ అభిమానులకి ఒక్కసారిగా వారి దాహాన్ని తీర్చే విధంగా తాజాగా వచ్చినటువంటి ఓజీ వాళ్ళ యొక్క సంతృప్తి మేరకు హిట్ అయ్యేటటువంటి దిశలో బ్లాక్ బస్టర్గా అనేక రకాలుగా, అంటే ముఖ్యంగా కథా కథనం వీటన్నిటినీ పక్కన పెడితే సినిమాకి సంబంధించి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో వాటిని సంపూర్తిగా ఇచ్చేటటువంటి విధంగా ఈ సినిమా విడుదల కావడము, ఆ దిశలోనే అభిమానుల నుంచి సంతృప్తి వ్యక్తం కావడము, రెస్పాన్స్ అనేటటువంటిది చాలా ఫెరోషియస్గా కనిపించడం అనేది పవన్ కళ్యాణ్కి కూడా విజయాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది చాలా సంతృప్తినిచ్చినటువంటి చిత్రంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక కథ అనేటటువంటిది గ్యాంగ్స్టర్ కథ సాధారణమైనటువంటి రీతిలోనే, అంటే కొత్తది వైవిధ్యభరితమైంది అని ఏం చెప్పలేం. కానీ అయితే స్టైలిష్గా పవన్ కళ్యాణ్లో స్క్రీన్ ప్రెజెన్స్లో అతనిలో ఉండేటటువంటి వైవిధ్యభరితమైనటువంటి నటన స్టైలు, తర్వాత గన్స్ను ఉపయోగించడంలో కానీ మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం ఉండడం వల్ల కనబరిచేటటువంటి తీరు కానీ ఇవన్నీ వైవిధ్యంగా ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసే విధంగా పవన్లో ఉండేటటువంటి వైవిధ్యభరితమైనటువంటి స్టైలిస్టిక్ లుక్స్ని పూర్తిగా సంతృప్తిపరిచే విధంగా ప్రేక్షకులకి ప్రజెంట్ చేస్తూ ఈ సినిమా తీయడం అనేది ఫ్యాన్స్ని మాత్రం ఉర్రూతలూగిస్తోంది. నిజంగానే ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటి వాతావరణం, పూనకం వచ్చింది అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకంతో ఊగిపోతున్నటువంటి వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కనిపిస్తుంది. ముఖ్యంగా మీడియా రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా రావడం అనేది ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలి. మీడియా రిపోర్ట్స్ కూడా గతంలో మనం పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి చూస్తే 2012లో గబ్బర్ సింగ్ వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 2013లో అత్తారింటికి దారేది వచ్చింది. అంటే గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అవ్వడము, తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకున్నటువంటి అత్తారింటికి దారేది మరో రకమైనటువంటి అభిమానుల్ని పవన్ కళ్యాణ్కి అటాచ్ చేయడం అనేది జరిగింది. కానీ 2013 నుంచి, అంటే గడిచిన 12 సంవత్సరాలుగా చూస్తుంటే కనుక చాలా నిరాశావాదమైనటువంటి వాతావరణమే పవన్ సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. అంటే సర్దార్ గబ్బర్ సింగ్ అని వచ్చింది, అజ్ఞాతవాసి అని వచ్చింది, తర్వాత భీమ్లా నాయక్, వకీల్ సాబు, బ్రో, ఇటీవల కాలంలో హరిహర వీరమలు, ఈ అన్ని సినిమాల నుంచి ప్రేక్షకులుగా వాళ్ళ అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొన్ని ఫ్లాపులు కానీ కొన్ని అబవ్ యావరేజ్లు కానీ మిగిలిపోయాయి. కానీ పవన్కు ఉండేటటువంటి క్రేజీ ఫాలోయింగ్ వల్ల స్టార్డమ్ మాత్రం ఏమీ తగ్గలేదు. కానీ ఇంకా పవన్ సినిమాలు తీయాలా అంటూ సాధారణ ప్రేక్షకులు ఆలోచనలు రేకెత్తించేటటువంటి వ్యాఖ్యలు చేసే విధంగా గడిచిన 12 ఏళ్ళుగా ఆయన కెరియర్ నడిచింది. అంటే ఒకవైపు ఏమో సినిమాలకు సంబంధించి కథలతోటి అన్నా ఆకట్టుకోవట్లేదు, ఆయనకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఇమేజ్తో కూడినటువంటి స్టైలిస్టిక్ లుక్ తోటి ఆకట్టుకోవట్లేదు. ఏంటి అయింది పవన్ కళ్యాణ్ సినిమాలకి అనేటువంటి భావన వ్యక్తమవుతున్న దిశలో ఈ ప్రయత్నం, అంటే ముఖ్యంగా ఈ ఓజీ ప్రయత్నం అనేటటువంటిది సక్సెస్ అవ్వడము అభిమానులు చాలా స్థాయిలో, ఎందుకంటే గతంలో ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఒక హిట్ అయినటువంటి స్థాయిలో వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ స్థాయిలో రెస్పాన్స్ అనేది వ్యక్తమవుతుంది. కథ విషయానికి వస్తే ముఖ్యంగా బొంబాయి, అంటే ఈయన జపాన్లో సమురాయ్ క్లాన్ అంటే తెగకు చెందినటువంటి ఒక యోధుడిగా అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఒక ఓడలో తగిలినటువంటి సత్యాదాద, అంటే ప్రకాష్ రాజ్తో తగలడం, ప్రకాష్ రాజ్ మీద ప్రత్యర్థులు హత్యా ప్రయత్నం చేయడం, దాని నుంచి పవన్ కళ్యాణ్ అతన్ని రక్షించడం, దాంతో తనతో ఉంటే బాగుంటుంది ముంబైలో అని చెప్పేసి ప్రకాష్ రాజ్ తను కూడా ఈ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళడం, తర్వాత తన ఫోర్ట్లో కార్యకలాపాలు చేసుకునే తన సామ్రాజ్యం, అంటే నేర సిండికేట్ సామ్రాజ్యాన్ని సత్యాదాద అంటే ప్రకాష్ రాజ్ విస్తరించుకోవడానికి ఇతను ఉపయోగపడడం, ముఖ్యంగా అతనికి కుడిభుజంగా, అంటే ప్రకాష్ రాజ్కి కుడిభుజంగా ఒక రక్షకుడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. అప్పటికే ప్రకాష్ రాజ్కి 2 కొడుకులు ఉన్నప్పటికీ తన 3వ కొడుకు అంటే సొంత బెడ్లాగా దత్తత చేసుకుని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతో తిరుగులేనటువంటి ఒక సామ్రాజ్యాన్ని ప్రకాష్ రాజ్ స్థాపించుకోవడానికి అవకాశం వస్తుంది. అంటే ప్రత్యర్థుల గుండెల్లో పెరంగులు మోగించగలిగినటువంటి స్థాయిలో
ఆయన మాట వింటేనే భయపడేటటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ ఒక టెర్రిఫిక్ ఫిగర్గా మారిపోతాడు. అది ప్రకాష్ రాజ్కి చాలా కలిసి వస్తుంది. అయితే వివిధ రకాల కారణాల ద్వారా మళ్ళీ అంటే ప్రకాష్ రాజ్కి అతను దూరం కావాల్సి వస్తుంది. ఒక 10 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాడు. తను చేయనటువంటి ఒక తప్పుకి బాధ్యత తీసుకుంటూ దూరం అయిపోవడం. ఆ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఈయనకి ప్రకాష్ రాజ్కి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళంతా మళ్ళీ విజృంభించి ప్రకాష్ రాజ్కి చాలా తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి దశకి రావడంతో తిరిగి మళ్ళీ మరోసారి రక్షకుడిగా రంగప్రవేశం చేసి 10 ఏళ్ల తర్వాత దాన్ని మళ్ళీ ప్రకాష్ రాజ్ని కానీ ఆ సామ్రాజ్యాన్ని కానీ పునరుద్ధరించడం అనేటటువంటి కథాంశం. ఈ కథాంశంలో గ్యాంగ్స్టర్ వార్స్ ఇవన్నీ సాధారణమైనటువంటివే. అయితే పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి బలాలు అంటే నాన్చక్ వాడటం కానీ, అదే సమయంలో కటానా అనే కత్తిని వాడటం కానీ, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి కానీ, గన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ చాలా పూర్తి స్థాయి వైవిధ్యభరితమైనటువంటి మారణాయుధాలని వినియోగించడం ద్వారా ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి స్థాయిలో గ్యాంగ్స్టర్ స్టోరీని ప్రజెంట్ చేశారని మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇటువంటి అన్ని పత్రికలు కూడా, సాక్షి, గ్రేట్ ఆంధ్ర లాంటి కొన్ని పత్రికలు మీడియం రేంజ్లో ఉంది సినిమా అనే భావన వ్యక్తం చేసినప్పటికీ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు మాత్రం ఇది పవన్కి సంబంధించి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనేటటువంటి స్థాయిలో వచ్చాయి. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కథానికి సంబంధించి చూస్తే కనుక. స్టైల్ వితౌట్ సోల్ అంటే ఆత్మ లేకుండా ఒక స్టైల్నే ప్రజెంట్ చేశారని, ఎలివేషన్స్ మీదే ఆధారపడి సినిమా అంతా కూడా కేవలం అభిమానుల దృష్టిలో పెట్టుకునే తీశారు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనే అనుమానాలు వ్యక్తం చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులే రిపీటెడ్ ఆడియన్స్గా వచ్చినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది ఆయనకి అభిమానులు ఉంటారు కనుక. ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద దాదాపు పవన్ కళ్యాణ్తో సమానమైనటువంటి స్థాయిలో మీడియా సంస్థలన్నీ కూడా ఆయనకి మార్కులు వేసాయి. అంటే తమన్ ఫైట్ మాస్టర్గా మారిపోయాడు, తర్వాత స్క్రీన్ రైటర్గా మారిపోయాడు, కొన్ని సందర్భాల్లో డైరెక్టర్గా మారిపోయాడు. అతను వేటాడాడు, వెంటాడాడు. అంటే అంతటి స్థాయి, అంటే ఎలివేషన్స్లో మ్యూజిక్ వాడినటువంటి తీరు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన చూపించినటువంటి ప్రతిభ కానీ ఇవన్నీ పవన్ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి అసందర్భోచితంగా. అందువల్లనే తమన్ కూడా దాదాపు పవన్ కళ్యాణ్ అంత క్రేజ్ ఇచ్చారు. నిజానికి డైరెక్టర్ సుజిత్ కొంత మేరకు కొన్ని సందర్భాల్లో ఆయన వెనకంజ వేసి అంటే కథనం నడపడంలో గట్ట సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అద్భుతంగా వచ్చాయని, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ అద్భుతంగా వచ్చిందని, ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కూడా కథ మొదలెట్టుకోవడం అనేది బాగా జరిగిందని, అయితే సెకండ్ హాఫ్లో స్టోరీలో అనేక లేయర్స్ని తోటి కథను తయారు చేసుకోవడం వల్ల సబ్ ప్లాట్స్ అంటే ఉపకథలు అనేటటువంటి ఎక్కువ అవడంతో కొంత డల్ అయినప్పటికీ మొత్తం మీద క్లైమాక్స్కి వచ్చేటప్పటికి పవన్ విశ్వరూపాన్ని, విజృంభించినటువంటి విశ్వరూపాన్ని చూపించడంలో డైరెక్టర్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ అవడం వల్ల ఫ్యాన్ బాయ్ సినిమాగా దీన్ని తన హీరోని ఎలా ఉంటే ఆస్వాదిస్తాడో ఆ రకంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. అందువల్ల ఒక పవన్ కెరియర్లో ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా మిగిలిపోయిందంటూ సినీ ప్రేక్షకులు చెబుతూ ఉన్నారు. అయితే ఎమోషనల్ అంటే మిగిలిన అంటే వన్ అండ్ ఓన్లీ అంటే వన్ మ్యాన్ షోలాగా ఉండడం వల్ల సినిమాలో ఎక్కువ ఎలివేషన్ పవన్ కళ్యాణ్గా ఉంటుంది. అంటే ఆయన సినిమాలో కనిపించినటువంటిది సగం పార్టీ, అంటే సగం అంటే 2 గంటల సినిమాలో గంట సేపే కనిపించినప్పటికీ ఎలివేషన్స్ ద్వారా అతనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రజెంట్స్ చూపించడం వల్ల మిగిలిన వాళ్ళంతా కూడా తేలిపోయారు. ప్రకాష్ రాజు, ఇమ్రాన్ హస్మి వీళ్ళంతా సమర్థులైనటువంటి నటులే అయినప్పటికీ పవన్ ముందు తేలిపోయారనే భావన వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక నిరాశమైనటువంటి వాతావరణంలో పవన్ ఫ్యాన్స్ చాలా అంటే హరిహర వీరమల్లు డిసప్పాయింట్ చేసిన తర్వాత ఒక డిజాస్టర్గా మిగిలిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆశగా దీనివైపు ఎదురు చూశారు. వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది నిజానికి చలనచిత్ర పరిశ్రమకు కూడా మంచిదిగానే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి పెద్ద హైప్ తోటి విస్తృతమైనటువంటి పబ్లిసిటీతో వస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవడం వల్ల ఇండస్ట్రీ నష్టపోవడమే కాకుండా కొత్త సినిమా తీసుకోవాలంటే థియేటర్ల వాళ్ళు కానీ ఎగ్జిబిటర్స్ కానీ భయపడేటటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ తన క్రేజ్ని నిలబెట్టుకునే విధంగా ఈ సినిమా రావడం అనేటటువంటిది చలనచిత్ర పరిశ్రమకు కూడా ఒక మంచి పరిణామంగానే మనం చెప్పాలి.